నమస్తే, నేను మీ సతీష్. వదిన వస్తున్నది. ఇది ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో, ఆ పార్టీ వర్గాల్లో జోరందుకున్నటువంటి చర్చ. మరి ఎవరు ఆ వదిన, ఎక్కడికి వస్తా ఉన్నారు ఆవిడ అనేటువంటి చర్చలోకి వెళ్తే అందరికీ తెలిసిందే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు గాని, ఆ పార్టీ నాయకులకు గాని యూనివర్సల్ అన్నా అంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి కంటే వయసులో ఓ 30 ఏళ్లు పెద్దవాళ్ళైనా కూడా, సరే వయసు రీత్యా చిన్నవాడు కదా, జగన్మోహన్ రెడ్డి అని పిలవచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సంబోధించవచ్చు. కానీ లేదు, అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమని పిలుస్తూ ఉంటారు, మా జగనన్న, మా జగనన్న అని చెప్పి. మరి అలా పిలిపించుకోవడం ఆయనకు సరదానో, లేదా పార్టీ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరి జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్న అనే పిలవాలను ఆదేశాలు జారీ చేశారో తెలియదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని జగనన్న జగనన్న అని పిలుస్తూ ఉండేటువంటి వైనాన్ని మనం చూస్తా ఉన్నాం. మరి జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న అయినప్పుడు మరి ఆ పార్టీకి యూనివర్సల్ వదిన ఎవరు అంటే ఖచ్చితంగా వైఎస్ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి భారతిరెడ్డి గారు. అయితే ఈ రోజున ఆవిడ వస్తా ఉన్నారు అనేటువంటి మరి చర్చకు దారి తీసినటువంటి అంశాలు ఏమిటి అంటే, అధికారం కోల్పోయినటువంటి మొదటి రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ఒక నినాదాన్ని తీసుకున్నాడు. ఆ పార్టీ శ్రేణులకి ఎప్పుడు మీడియా సమావేశాలు పెట్టినా, ఆయన ప్రెస్ మీట్లు పెట్టినా, లేదంటే గనక ఆయన ఎప్పుడు ఆ పార్టీ నాయకులతోటి, ఆ పార్టీ శ్రేణులతోటి తాడేపల్లి ప్యాలెస్ లో ఏమైనా సమావేశాలు నిర్వహించుకున్నప్పుడు అక్కడ కూడా ఆయన ఒకటే మాట చెప్తా వస్తా ఉన్నాడు. ఏమిటది అంటే, 4 ఏళ్లు కళ్ళు మూసుకుంటే మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మనమే ఏల్తాం అనేటువంటి ఒక అంశాన్ని, ఆ వ్యాఖ్యాన్ని ఒక నినాదంగా తీసుకున్నాడు. ఇక ఆ పార్టీ శ్రేణులు కూడా దాన్నే కొనసాగింపుగా ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు మీడియా ముందరకు వచ్చినప్పుడు 4 ఏళ్లు కళ్ళు మూసుకుంటే చాలు, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అని చెప్పేసి ప్రకటనలు చేయటం. అయితే దీనిపైన భిన్నమైనటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమైనాయి. అవి కూడా ఏమిటి అంటే, వైసీపీ భూస్థాపితం కాబోతా ఉంది అనేటువంటిది అందరికీ అర్థమైపోతుంది. కానీ ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి నమ్ముకుని ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంత ఉత్సాహపరచడానికో, వాళ్ళని ఉత్తేజపరచడానికో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అని చెప్పేసి చెప్పుకుంటా ఉన్నాడు అని కొంతమంది అభిప్రాయపడతా ఉంటే, జగన్మోహన్ రెడ్డి పగటి కలలు గంటా ఉన్నాడు, అందుకే ఈ రకమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నాడు అని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి ఏవైతే కలలు గంటా ఉన్నాడో, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత తానే అధికారంలోకి వస్తాను అని చెప్పి, అవన్నీ కూడా కలగానే మిగిలిపోబోతా ఉన్నాయనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలను చూస్తే మాత్రం స్పష్టమైపోతుంది. మరి ఏమిటి ఆ పరిణామాలు అనేటువంటిది కూడా చూస్తే, మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలనే కుదిపేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చుగా బిగుస్తున్నటువంటి ఏపీ మద్యం కుంభకోణం కేసు, మరి ఆ కేసు ఇప్పటికే తుది దశకు చేరుకున్నటువంటి పరిస్థితులు. మరి దాని విచారణ కూడా ఏ రకంగా సిట్ వేగవంతంగా చేస్తా ఉంది. ఇప్పటికే మిథున్ రెడ్డి, మరి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, అత్యంత సన్నిహితుడు అయినటువంటి మిథున్ రెడ్డి ఈ కేసులో A4 గా ఉన్నాడు. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకుందాం అని చెప్పి హైకోర్టుకి, సుప్రీం కోర్టుకి తిరిగినా ఎక్కడా ఫలితం దక్కలేదు. ఆయన ఈ రోజున అరెస్ట్ అయ్యాడు. ఆగస్టు 1వ తారీఖు వరకు ఆయనకి రిమాండ్ కూడా విధించినటువంటి పరిస్థితి. ఇక ప్రస్తుతం 5 రోజుల పాటు ఆయన్ని కస్టడీకి ఇవ్వాలి అంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ క్రమంలో మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారణ జరిపితే, మరి ఈ కేసులో అంతిమ లబ్ధిదారు మూల విరాట్, ముడుపులు అందుకున్న మూల విరాట్ ఎవరు అనేటువంటిది కూడా మిథున్ రెడ్డి విచారణతోటి తేట తెల్లమయ్యేటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా కూడా సంకేతాలు వస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో ఖచ్చితంగా మూల విరాట్ అంటే బిగ్ బాస్ ఎవరు అంటే అందరికీ తెలిసిందే, జగన్మోహన్ రెడ్డి గారు. గడిచిన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా లిక్కర్ పాలసీ ఫ్రేమ్ కాదు కదా, జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా కుంభకోణం అనేటువంటి జరగదు కదా, జగన్మోహన్ రెడ్డి కాకుండా ఇక ఆ కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు ఎవరు ఉండరు కదా. ఎందుకంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 6 ఏళ్ల కాలంలోనే ₹1,00,000 కోట్ల మరి లూటీ చేశాడు. క్విట్ ప్రోకో, సూట్ కేస్ కంపెనీలు, అలాగే డొల్ల కంపెనీలు, షెల్ కంపెనీలు పెట్టి ఏ రకంగా ₹1,00,000 కోట్ల దోచేశాడు అనేటువంటి అభియోగాలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి పైన ఉన్నాయి. ఈడీ, సిబిఐ కేసులు కలిపి 20 కేసుల దాకా ఉన్నాయి. ₹40,000 కోట్ల ఆస్తుల్ని అటాచ్మెంట్ చేసింది ఈడీ. మరి తాను ముఖ్యమంత్రిగా ఉంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకునే ₹40,000 కోట్ల అక్కడ కనిపిస్తా ఉంటే, మరి తాను ముఖ్యమంత్రిగా ఉండి ఈ మద్యం కుంభకోణం కేసు పైన కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తా ఉన్నాయి. ఇది ఆషామాషి కేసు కూడా కాదు, ఏదో 3,500 కోట్లు లేదా 30,000 కోట్లు 40,000 కోట్లు కాదు, సుమారు ₹1,00,000 కోట్లకు పైబడే ఇది కుంభకోణం జరిగింది. అందులో ₹62 కోట్ల ఇప్పటికే జప్తు కూడా చేసినటువంటి పరిస్థితి, అది కూడా కోర్టు ఆదేశాలతో. మరి ఈ కేసులో మిథున్ రెడ్డి కీలక సూత్రధారిగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన అరెస్ట్. మరి అరెస్ట్ అయిన తర్వాత వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్న విధానాన్ని చూస్తే ఖచ్చితంగా ఈ కేసులో ముడుపులు అందుకున్నటువంటి మూల విరాట్, మరి బిగ్ బాస్ అరెస్ట్ అనేటువంటిది కూడా అతి త్వరలోనే ఉండబోతా ఉంది అనేటువంటిది సుస్పష్టమవుతా ఉన్న నేపథ్యంలో, మరి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయి ఆయన జైలుకు పోతే, మరి ఆయన ఇందాక చెప్పుకున్నట్లుగా పార్టీ సమావేశాల్లో 4 ఏళ్లు కళ్ళు మూసుకుంటే చాలు,
మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, మనమే ఏల్తామని చెప్పాడు. దాన్ని కొనసాగింపుగా ఇటీవల కాలంలో ఇంకో ప్రకటన కూడా చేశాడు. అదేమిటి అంటే పాదయాత్ర మళ్ళీ ఉండబోతా ఉంది అని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేశాడు. మరి ఆ పాదయాత్ర చేసే సమయానికి ఈయన బయట ఉండాలి కదా. మరి ఆ లిక్కర్ కేసును చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి జైల్లోకి పోతాడు. జైల్లోకి పోతే ఇప్పట్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితులు లేవు. మరి పాదయాత్ర చేస్తే చెయ్యాలి అంటే ఎలా అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తూ దానిపైన కూడా చర్చలు జరిపినటువంటి క్రమంలో మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి సలహాలు సూచనలు అనుకుంటా భారతీ రెడ్డి గారిని రంగంలోకి దింపాలి. ఆవిడ్ని ఈ రకంగా పాదయాత్రకి పంపితే గతంలో చూస్తే జగన్మోహన్ రెడ్డి అప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు షర్మిల గారు చేశారు. కానీ ఈ రోజున తల్లి చెల్లి జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు కదా. ఆయన అధికారంలోకి రాగానే చెల్లిని మెడబట్టుకు బయటకు గెంటాడు, తల్లిని పీక మీద కత్తి పెట్టి రాజీనామా చేయించి ఆవిడ్ని కూడా పడేలమైన అవతలకి తోసేశాడు. ఇద్దరిని పక్క రాష్ట్రానికి పంపేసినటువంటి పరిస్థితి. ఈ రోజున ఆ తల్లి చెల్లి ఆయన పక్కన లేరు కదా. మరి ఇప్పుడు ఆయనకి రాజకీయ లబ్ధి జరగాలన్నా, ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలన్నా, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల్లో నుంచి సానుభూతి పొందాలి. మరి ఆ సానుభూతి పొందాలంటే ఆయన బయట ఉండేటువంటి పరిస్థితులు అయితే మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు జరుగుతున్న విధానాన్ని చూస్తే ఎక్కడ కనిపించట్లేదు. కాబట్టి 2029 ఎన్నికలకి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవడానికి భారతీ రెడ్డి గారిని రంగంలోకి దింపి ఆవిడ్ని పాదయాత్రగా ఈ రోజున ఆవిడతోటి పాదయాత్ర చేయించడం ద్వారా ఇదిగో చూసారా నేను ఇట్లా ఒంటరి అయిపోయాను, నా భర్తని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని చెప్పేసి ఆవిడ ఒక సింపతి డ్రామా గేమ్ ప్లే చేస్తే ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది అని సజ్జల రామకృష్ణారెడ్డి సలహా ఇచ్చినట్లున్నాడు. దాంతో ఈ రోజున వైఎస్ భారతీ రెడ్డి గారు మరి ఆవిడ ఒక్కతే పార్టీని నడపగలరా అంటే ఆ పరిస్థితులు కనిపించట్లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున కేవలం ఆవిడ ఒక్కతినే కాదు, ఆవిడతో పాటుగా ఆయన బిడ్డలు హర్ష వర్ష వాళ్ళిద్దరూ ఏదో లండన్ లోనో ఎక్కడో చదువుకుంటా ఉన్నారు, ఎవరో ఉద్యోగాలు కూడా చేస్తున్నట్లున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిన తర్వాత నా భర్తని అన్యాయంగా అరెస్ట్ చేసి అక్రమంగా జైల్లో పెట్టారు, ఇదిగో మా నాన్నని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, ఈ రోజున తండ్రి లేని బిడ్డల కింద మారాం, మేము తండ్రిని జైల్లో పెట్టారు అని చెప్పి భార్య బిడ్డలు ఇద్దరిని కూడా అలాగ ప్రజల్లోకి పంపి పాదయాత్ర చేయించడం ద్వారా ఏదో రకంగా ప్రజల నుంచి సానుభూతి పొంది మరి దాన్ని రేపు ఎన్నికలకి తనకి ఓట్ బ్యాంక్ గా మలుచుకోవాలి, తద్వారా మళ్ళీ అధికారంలోకి రావాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఆలోచనలు చేస్తున్నట్లుగా మరి దీనిపైనే కొంత సమాలోచనలు చేస్తూ దీనిపైన చర్చలు కూడా జరుపుతున్నట్లుగా కూడా సమాచారం అయితే విశ్వసనీయ వర్గాల నుంచి అందుతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కూడా దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. మరి ఇప్పటికే భారతీ రెడ్డి గారు కూడా మరి పాదయాత్ర గతంలో మరి షర్మిల గారు చేసినప్పుడు 1-2 రోజులు ఏమో తిరిగినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో అయితే ఎక్కడ తిరగలేదు. కానీ ప్రతి గురువారం మరి ఆయన ఎక్కడుంటే అక్కడ ఆ పాదయాత్ర రెండో పూట ఆపేసి శుక్రవారం ఆయన జైలుకి వెళ్ళాలి కదా. అందుకని చెప్పి ఆయన పాదయాత్ర ఎక్కడుంటే అక్కడ ప్రతి గురువారం ఆవిడ మధ్యాహ్నం నుంచి అక్కడ ఉండేది. ఇద్దరు కలిసి భోజనం చేసి అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసేవాళ్ళు. ఎందుకంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి మరి కోర్టు శుక్రవారం అయితే చాలా అందరికీ తెలిసిందే కదా, కోర్టు డే జగన్మోహన్ రెడ్డి గారికి అని వీళ్ళిద్దరూ కలిపి వచ్చేవాళ్ళు. ఆ పాదయాత్రలో ఎక్కడ తిరగలేదు కానీ ఆవిడ ఆ రకంగా దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ క్రమంలో పాదయాత్ర ఎలా చేయాలి అనే దానిపైన భారతీ రెడ్డి గారు కూడా ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నారట. మరి షర్మిల గారు గతంలో 3000 కిలోమీటర్లు ఏమో నడిచారు. ఆ నడిచినటువంటి సమయంలో ఆవిడ వాడినటువంటి షూస్ దానిపైన కూడా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. ఏవో ఆ షూస్ లో స్ప్రింగ్స్ ఏవో పెడతారు, అవి పెట్టడం వల్ల నడుస్తున్నప్పుడు పెద్ద అలసట అనిపించదు, కాళ్ళ నొప్పులు రావు. ఈ రకంగా కొన్ని ఏవో సౌకర్యవంతమైనటువంటి బూట్లు ఉంటాయట. ఆ బూట్లని ఎలా చేస్తారు, ఎక్కడ చేయిస్తారు, అవి ఎన్ని చేయించాలి, వీటన్నిటిపైన కూడా అసలు పాదయాత్ర చేయడానికి ముందే ఆవిడ ఎక్సర్సైజ్ చేస్తూ వాటన్నిటిని కూడా సిద్ధం చేసుకుంటున్నట్లుగా కూడా ఒక చర్చ అయితే వైసీపీ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. మరి షర్మిల గారు ఈ రోజున పక్కన లేరు, ఆవిడ ఉండుంటే మరి పరిస్థితి ఇంకో రకంగా ఉండేదేమో. మరి ఇప్పటికే వైఎస్ భారతీ రెడ్డి గారు ఒక్కళ్లే రాజకీయం చేయగలరా అంటే ఆవిడ పైన ఉన్నటువంటి కొన్ని నిందలు లేదంటే ఆవిడ పైన ఏవైతే కొన్ని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఒకటి అత్తగారినిను అలాగే మొగుడు వీళ్ళిద్దరికి మధ్యన తెంపులు పెట్టి ఆ అత్తగారిని ఇంట్లోంచి తరిమేసింది అనేటువంటి కొన్ని నిందలు ఆవిడ పైన ఉన్నాయి. ఆ రకమైనటువంటి విమర్శలు కూడా ఎదుర్కొంటా ఉన్నారు భారతీ రెడ్డి గారు. అలాగే ఆడపడుచు ఆస్తిని దొబ్బేసి ఈ రోజున ఆడపడుచు కంట కన్నీరు పెట్టించింది భారతీ రెడ్డి గారు అని చెప్పేసి వైఎస్ఆర్ అభిమానులు అనేక మంది ఈ రోజున భారతీ రెడ్డి గారిని తిట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. మరి ఈ క్రమంలో ఆవిడ ఒక్కతే వచ్చి రాజకీయం చేయడం అంటే అంత సులువైనటువంటి పని కాదు. అలాగే ఆవిడ్ని ప్రజలు కూడా
కూడా నమ్మేటువంటి పరిస్థితులు ఉండవు. మరి ఆ క్రమంలో ఆవిడ పాదయాత్రగా వెళ్తే జనాలు వస్తారా? ఆవిడ వెనకాతలు ఎవరైనా ఉంటారా అంటే ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యంగా కనిపిస్తా ఉంది. అలాగ రోడ్ల చుట్టూ ఫ్లెక్సీలు కట్టుకుని ఆవిడ ఒంటరిగా తిరగాల్సిన పరిస్థితి తప్పితే ఆవిడ వెనకాతల ఎవరు జనం కూడా వచ్చేవాళ్ళు కనిపించట్లేదు. ముఖ్యంగా వైఎస్ అభిమానులు, వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వాళ్ళు, ఆరాధించే వాళ్ళు కూడా విజయమ్మకి అలాగే షర్మిలకి జరిగినటువంటి అన్యాయం చూసిన తర్వాత దానికి భారతిరెడ్డి గారే కారకురాలు అనేటువంటి భావనలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా భారతిరెడ్డి గారు పాదయాత్ర కాదు ఇంక ఏ యాత్ర చేసినా ఆవిడ వెంట అయితే వచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. మరి ఈ క్రమంలో ఏదో రకంగా సానుభూతి పొందాలి అని అంటే భారతిరెడ్డి గారు ఒక్కళ్లే వెళ్ళడం సరైనటువంటి విధానం కాదు. కాబట్టి కూతుర్లను కూడా వెంట పెట్టుకుని ఆవిడ తిరిగితే అదొక సానుభూతి రేకెత్తిచ్చేటువంటి అంశంగా పరిణమిస్తుంది. కాబట్టి ఆ విధంగా పాదయాత్ర అని చెప్పి ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి ఇటు భారతిరెడ్డి ఇద్దరూ కూడా మరి సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి చర్చల్లో దీనికైతే మాత్రం మొత్తం గ్రౌండ్ ని కూడా ప్రిపేర్ చేసుకుంటా ఉన్నారు. ఈ దిశగా మరి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన తర్వాత భారతిరెడ్డి గారి పాదయాత్ర ఉండబోతా ఉందట. దానిపైన ఈ రోజున వదిన వస్తున్నది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఒక రాగాన్ని అందుకుని పాడుకుంటున్నటువంటి పరిస్థితి, దాని గురించే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో కనిపిస్తా ఉంది. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.